మరి ఇప్పుడేమైతున్నది? మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు, సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు. అందుకే మడిలో ఉండే రైతును మోసం చేసినారు, బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు, గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు, మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు, చర్చిలో ఉండే బిషప్లు ఫాదర్లు పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు. సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలిచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు. మీకు అనుమానం వస్తుంది, అన్నా నువ్వు చెప్పేది నిజమేనా? మరి 2 ఏళ్ళైంది కదా, ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒక్కసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఇక అందుకే ఈ టీవీలు పెట్టినాం. ఎందుకు? మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ గ్యారెంటీ పత్రం మీకు ఇస్తారు, ఇది దాచి పెట్టండి. పోలింగ్ బూతుల ఓటు వేయడానికి పోయినప్పుడు దీనికి దండం పెట్టండి, పూజ చేయండి. దేవుడా మా కష్టాలు తీరాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మొక్కుని దీనికి పూజ చేసి డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికీ 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏమేం హామీలు ఇచ్చిండ్రు? మహిళలకు చెప్పిండ్రు అత్తలకు 4,000, కోడళ్లకు 2,500 వస్తున్నాయి. అత్తలకు 4,000, కోడళ్లకు 2,500. ఇక్కడ లేరా మహిళలు? లేరా? ఎక్కడున్నారు మహిళలు? ఏం చేసిరు మీ మహిళల్ని? వెనుకకు పోయినరా? వెనుక గినబడుతుందా అక్క? మీకు వస్తుందా 2,500? వస్తుందా 4,000 పెన్షను? తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది? నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా తులం బంగారం? జర గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. వస్తుందా తులం బంగారం? వస్తుందా 4,000 పెన్షన్? వస్తుందా 2,500 ఆడబిడ్డలకి? అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో. విద్యార్థినులకు స్కూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, లగ్గం చేసుకుంటే తులం బంగారం. ఇంకా చెప్పిండు నెలకు 2,500. ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు. నిరుద్యోగులుంటే నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు. ఇక మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. 1,000 కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు. అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు. ఇంకా చాలా చాలా కథలు, చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు. అట్లాగే మరి 1, 2 కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు, గిరిజన బంధు అన్నాడు. అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్లు మాత్రమే కాదు 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది, విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు. విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాకు పోయి రాహుల్ గాంధీ గారు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు. విద్యార్థులకు చెప్పిండు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని. కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు?
మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఎందుకు? అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. 8,000 కోట్లు మన్నించాలి, 10,000 కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు. కట్టుమంటే కడతలేడు, కట్టుమంటే కడతలేడు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది. 10,000 కోట్లు ఇవాళ మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు. 10,000 కోట్లు బాకీ ఉంటే ఇవాళ కాలేజీలో పోయి బాకీ అడిగితే ఏం చేస్తారా, నన్ను కోసుక తింటారా అని ఇవాళ డైలాగులు కొడుతున్నాడు. డైలాగులు కొట్టుడే కాదు, కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజిలెన్స్ దాడులు చేపిస్తా, నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా, కాలేజీలు మూపిస్తా అని ఇవాళ బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 5 లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది. కాలేజీలకు భరోసా లేదు, విద్యార్థులకు భరోసా లేదు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు. లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా? లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యనోడు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా? నమ్ముదామా? అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు. కొత్త పిఆర్సీ ఇస్తా, మీ డిఎల్ ఇస్తా, కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు. ఇవాళ ఉద్యోగులందరికీ గత 2 ఏళ్లుగా వేధించక తింటున్నాడు. ఒక్క డిఏ ఇయ్యలే, పిఆర్సీ దిక్కు లేదు, ఉద్యోగుల మాట గాని ఉద్యోగ భద్రత గురించి గాని పట్టి లేదు. వాళ్ళను కూడా పక్కకు పెట్టిండు. ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో, సోమాజిగూడలో, శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈరోజు రిటైర్డ్ ఉద్యోగి ఎట్లుంటారు? రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఆ జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి 30 లక్షలు, 40 లక్షలు వచ్చేది ఉంటది. ఇలా అవి కూడా 2 ఏళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్లు ఉంటే కట్టాలి, ఇంటి మీద ఈఎంఐలు ఉంటే కట్టాలి. పాపం ఎదురు చూస్తా ఉన్నారు. 2 ఏళ్లకెళ్ళి చకోర పక్షి లెక్క చూస్తున్నారు. చూసి చూసి గుండెలాగిపోతున్నాయి ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులై. కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు. ఇవాళ కాలేజ్ వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు, రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా? ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా. నీతి వాక్యాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు. ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి 15% కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కదా, వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళే కదా, మరి వాళ్ళకి ఇవ్వాలని నువ్వేదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలనా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు, రిటైర్డ్ ఉద్యోగులను, పెద్ద మనుషులను, పెన్షనర్లను సతాయించేటోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న మొన్న తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లో, ఇన్ని రోజులు ఏదో ఉద్ధరించినట్టు ఇప్పుడు ఉద్ధర మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు.
ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు గులగొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి అని చెప్పి, తులం బంగారం అని చెప్పి, నెలకు 2,500 అని చెప్పి, 4,000 పెన్షన్లు అని చెప్పి, వికలాంగులకు 6,000 పెన్షన్లు అని చెప్పి అందరినీ మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు గులగొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి వదిలిపోద్ది. చెప్పు సార్, మమ్మల్ని కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్, బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఒక్క మాట దయచేసి ఆలోచించమని అడుగుతున్నా. మీ కళ్ళతో మీరే చూసింది. గరీబోళ్ళనేమో ఇంట్లల్లో ఉండేటోళ్ళను బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్తో ఇల్లు కొట్టి పారేస్తున్నారు. ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం, వాటర్ బాటిల్ తీసుకుంటామంటే కూడా మెడలు పట్టి నూకి వాళ్ళని ఏడిపించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. నేను ఒక్క మాట అడుగుతున్నా, గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా? గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్? పెద్దోళ్ళను కొట్టదా? రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది, దుర్గం చెరువు FTL లోపల ఉన్నది, దాన్ని మాత్రం పోదు హైడ్రా. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలున్నది, అక్కడికి మాత్రం పోదు హైడ్రా. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు వివేకు వాళ్ళ ఇండ్లు చెరువులలుంటే అక్కడికి పోదు హైడ్రా. కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ ఇళ్ళకెళ్ళి బయటికి గుంజి ఈ 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు గులగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాద తెచ్చుకోండి. నేను ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఉండే మా అన్నదమ్ములను, మా ఆడబిడ్డలను ఒకటే కోరుతున్నా, ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు, ఇదేదో మామూలుగా ఆల్తు ఫాల్తు ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు. రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు, కాపాడేటోడు ఉండడు. రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి. కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబులకు సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు, మరి మగపిల్లోడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇవాళ వస్తున్నదా కేసీఆర్ కిట్టు? బంద్ అయిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి, ఇంకెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తుందా? బంద్ అయిందా? రంజాన్ తోఫా వస్తుందా?
రంజాన్ తోఫా వస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? దళిత బంధు వస్తుందా? మైనారిటీ బంధు వస్తుందా? ఇవాళ రైతు బంధు వస్తుందా? మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తా అంటే, జూబ్లీ హిల్స్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా? 2 ఏళ్ల కిందటనే 420 హామీలు ఇచ్చి